అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బనగానపల్లెలో ఇదిగా నగర్ మాది సుబ్బారెడ్డి బారిగారు. మేమందరం ఇక్కడ పనుకుంటుంది పిల్లల కళ్ళలో బాది మెత్తుబడి కొంచెం శబ్దం వచ్చింది మట్టి వేడ తలకల్లా. మా ఆయన కొంచెం జ్ఞాపకం వచ్చి లేచి తలకల్లా అది బండ దవగిన పడతలకల్లా మేమందరం బయటికి వెళ్ళిపోయినాం. ప్రభుత్వం నుంచి మాకేమన్నా సహాయం చేస్తారేమని అడుగుతాం. 11:30 ఇన్నే బండ కిందనే పనుకోండి అందరం పిల్లల తల్లలో వర్షం పడుతుంది అని. 3 రోజుల నుంచి పడుతుంది. 3 రోజుల నుంచి పడుతుంది. నా పేరు వెంకటలచ్చమ్మ. బనగానపల్లె గ్రామంలో ఈదిగా నగరు భారీ వర్షాల వలన దినం లెక్కనే మామూలుగా పండుకున్నాము ఇక్కడ మేము ఇంట్లో. దాని వలన భారీ వర్షాల వలన మట్టి పడడంలో శబ్దం వచ్చింది. శబ్దం వచ్చాను ఏందప్ప పడిందని లేదు చూసేదానికన్నా బండ బడబడబడ మేము పక్కకు తొలినాము. బాణాపాయంతో మేము ఘటన పడినాము. ఏదైనా ప్రభుత్వం నుంచి దీన్ని ఎగేసుకునికి సహకారం కావాలని కోరుతున్నాం. 3 రోజుల నుంచి ఇంతకు ముందు ఒక 3 రోజులు 4 రోజులు పడింది. మళ్ళా నిన్న 3 రోజుల నుంచి పడుతుంది. ఈ వర్షం నుంచి చాలా అపాయం. రాత్రి ఎటునో దేవుని దయతో అంత గడ్డకు పడినాము. లేకుంటే కనుక మేము ఆ బండ కింద కూలిపోయేటోళ్ళమే. ఆ బండ సుమార్గంగా పడింది. అప్పటికప్పుడే మామూలు నిద్రించిన టైంలో దెంతలు విరిగి కింద పడుతుంటే పోటు పెట్టాను దెబ్బకిన ఒక గుంజ నిలబడింది. అటనే నాటి వరకు నిలువైంది. సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీన్ని ఎగేసుకునికి. నిన్న నైట్ మామూలు రోజు అలాగే పనుకున్నాము. భారీ వర్షాల కారణాల వల్ల సడన్ గా మితమైన మట్టి రాళ్ళ వల్ల మనం అబ్జర్వ్ చేసి ఏమైంది సౌండ్ వస్తుందని చూస్తే సడన్ గా మెత్తు కూలడం, దెంతలు ఇదిపోవడం జరిగింది. ప్రాణప్రదత్తు కుటుంబ సభ్యులందరం బయటికి రావడం జరిగింది. ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదుకుంటా చెప్పేసి కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.